ఇంకొక పక్క దళితులు ఇప్పుడే చెప్పారు. దళితులైతే ఈ ఎమ్మెల్యే ఏదైతే అందరూ భోంచేసే ప్లేట్ పైన అంబేద్కర్ ఫోటో వేసి అంబేద్కర్ అవమానం చేశారు. అవునా కాదా? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కి అవమానం జరిగింది. అవునా కాదా? 30 మంది దళిత యువకులు అపోజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమనాలి దీన్ని? ఇంకో పక్క ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చాడంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా. నేను ఎస్సీలందరిని అడుగుతున్నా, ఈ ఎస్సీలకు ఏమైనా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ₹1 మీకు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చే ఆలోచన ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతా ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ఉంది, సబ్ ప్లాన్ ఈ రాష్ట్రంలో లేదు. ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీలకి ఈ రాష్ట్రంలో ఆ కార్యక్రమాలు కూడా లేవు. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, మళ్ళీ ఎస్సీల కోసం సబ్ ప్లాన్ అమలు చేస్తాం. మిమ్మల్ని ప్రత్యేకంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇక్కడ 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ఉంటే అందరికి కూడా మనం మాల సామాజిక వర్గానికి ఎక్కడ ఇచ్చాం. నన్ను లాస్ట్ టైం కూడా అడిగారు. మాదిక సామాజిక వర్గం వాళ్ళకు కూడా 1 ఎమ్మెల్సీ ఇచ్చి సామాజిక న్యాయం చేసే బాధ్యత మాది. అదే మరికి ఈ జిల్లాలో శెట్టి బలిజలు ఎక్కువ ఉన్నారు. అందుకే పాలిట్ బ్యూరో కూడా ఇచ్చాం, ఎమ్మెల్యే ఇచ్చాం. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత, అన్ని విధాలుగా వాళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత. వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఇద్దరం కూడా ముందుకెళ్తాం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. అదే మరి వెనుకబడిన వర్గాలకి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చి మిగిలిన వర్గాల్లో కూడా పేదవాళ్ళు ఎక్కడుంటే వాళ్ళందరికీ న్యాయం చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనారిటీలకు ఇచ్చే రంజాన్ తోఫా దుల్హాన్ పూర్తిగా ఎత్తేసి నా మైనారిటీస్ అంటాడు. కాపులు నేను అడుగుతున్నా, ఇక్కడున్నారు కాపులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు ఈ గవర్నమెంట్ లో మీకు న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అన్నాడు, పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.